నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. సముద్రమథనం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఒక పురాణగాథ, అవునా? కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఆధునిక జీవితంలో రోజువారీగా మనమెదుర్కొనే ఎన్నో క్లిష్టమైన సమస్యలకు ఈ ఒక్క కథలోనే అద్భుతమైన పరిష్కారాలు దాగి ఉన్నాయని అర్థమవుతుంది. అసలు ఈ పురాతన కథ మనకెలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక పౌరాణిక సముద్రం ఇప్పటి మన ఆధునిక జీవితానికి ఏం నేర్పుతుంది అంటారా? నిజానికి దేవతలు తమ శక్తిని తిరిగి పొందడానికి చేసిన ఆ సుదీర్ఘమైన పోరాటముందు చూసారా? అది దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే ఆకస్మిక కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అకస్మాత్తుగా చేతిలో ఉన్నదంతా కోల్పోయినప్పుడు మళ్లీ సున్నా నుండి ఎలా పైకి రావాలో నేర్పే ప్రాక్టికల్ పాఠమిది. సరే, ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలైంది అంటే దేవతల కష్టాలు ఎలా ప్రారంభమయ్యాయో చూద్దాం. ఈ కథ ఒక పెద్ద క్రైసిస్తో మొదలవుతుంది. దుర్వాస మహాముని కోపంతో ఇచ్చిన ఒక శాపం వల్ల దేవతలు తమ శక్తులన్నీ పూర్తిగా కోల్పోయారు. వాళ్లు అలా వీక్ అయిపోగానే అసురులు చాలా సులభంగా వాళ్లపై దాడిచేసి ఓడించడం మొదలుపెట్టారు. ఇక సర్వస్వం కోల్పోయి ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తారు. అప్పుడు ఆయన కోల్పోయిన శక్తిని తిరిగి పొందాలంటే క్షీరాసాగరాన్ని మథించి అమృతం సాధించండి అని ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ఇక ఇక్కడ్నుండే అసలు కథ మొదలవుతుంది. శత్రువులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి, ఒక ఊహించని పొత్తు. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. దేవతలు ఒంటరిగా ఆ మహాసముద్రాన్ని మథించడం అసాధ్యం. దానికి వాళ్ల బలం ఏమాత్రం సరిపోదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తమ బద్ధ శత్రువులైన అసురులతోనే వాళ్లు ఒక డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చింది. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పంను తాడుగా చేసుకున్నారు కదా. అసురులు వాసుకి తలవైపు పట్టుకుంటే దేవతలు తోకవైపు పట్టుకుని లాగారు. అంటే ఎన్ని భేదాభిప్రాయాలున్నా సరే ఒక అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే టీంవర్క్ లేదా జట్టుగా పనిచేయడం ఎంత అవసరమో ఇది మనకు చాలా స్పష్టంగా నేర్పుతుంది. అయితే ఎంత టీంవర్క్ ఉన్నా ఏ పెద్ద పనికైనా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి కదా. మథనం మొదలైనప్పుడు ఆ మందర పర్వతం బరువు తట్టుకోలేక మెల్లిగా సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు విష్ణువు వెంటనే కూర్మ అంటే తాబేల్ అవతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపుమీద మోశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే జీవితంలో మనం చేసే ఏ భారీ ప్రయత్నానికైనా సరే చెక్కుచెదరని బలమైన పునాది ఉండటం చాలా చాలా ముఖ్యం. బేస్ సరిగ్గా లేకపోతే ప్రయత్నం సగంలోనే ఆగిపోతుంది. మరి ఇలా అంతా సెట్టయ్యాక ఏమైంది? ఇక్కడే అసలైన కష్టమెదురైంది. గొప్ప త్యాగం అవసరమైన సమయమొచ్చింది. మనం ఏదైనా పని మొదలుపెట్టగానే వెంటనే సక్సెస్ వస్తుందా? రాదు కదా. ఇక్కడ కూడా అమృతం రాకముందే మథనం నుండి మొదట హాలాహలం అనే అత్యంత భయంకరమైన విషయం బయటకొచ్చింది. అసలది ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగలదు. నిజానికిది మన రియల్ లైఫ్కి ఎంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం ఏదైనా ఒక లక్ష్యం కోసం కష్టపడి పనిచేస్తున్నప్పుడు మొదట్లో ఎటువంటి రిజల్ట్ కనిపించదు. పైగా విపరీతమైన స్ట్రెస్, ఊహించని అడ్డంకులనే విషయం ఎదురవుతుంది. విజయానికి ముందు ఇలాంటి కష్టాలు రావడం చాలా సహజం అని ఈ ఘట్టం చెబుతోంది. మరి ఆ కష్ట సమయంలో ఏం జరిగింది? మహాశివుడు స్వయంగా ముందుకొచ్చి ఆ భయంకరమైన విషాన్ని ఏమాత్రం సంకోచించకుండా తాగేశాడు. పార్వతీదేవి ఆ విషం శరీరంలోకి వెళ్లకుండా ఆయన గొంతు వద్దే ఆపేయడంతో ఆయన గొంతు నీలంగా మారి నీలకంఠుడు అయ్యాడు. ఇది మనకు లీడర్షిప్ అంటే ఏంటో నేర్పే ఒక అద్భుతమైన జీవితపాఠం. ఒక పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు అందరి మేలుకోసం ఒక నిజమైన నాయకుడు ఆ కష్టాన్ని లేదా బాధ్యతను తన భుజాలపై ఎలా వేసుకోవాలో ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ విషమ పరిస్థితి దాటిన తర్వాత ఓర్పుతో ఎంతటి అద్భుత ఫలితాలు వస్తాయో సముద్రం ఇచ్చిన రత్నాల ద్వారా మనకు తెలుస్తుంది. విషమొచ్చింది కదా అని భయపడి వాళ్లు మథనం ఆపేలేదు. పళ్ళు కొరుక్కుని మరీ ఎంతో ఓర్పుతో ముందుకు సాగారు. వాళ్ల అపారమైన సహనానికి అద్భుతమైన రివార్డ్ దక్కింది. సముద్రం నుండి లక్ష్మీదేవి, కామధేనువు, ఉచ్చైశ్రవసు అనే దివ్యఘుర్రం, ఐరావతం, కౌస్తుభమణి, చివరకు చంద్రుడు, ఇలా వరుసగా ఎన్నో అద్భుతమైన రత్నాలు బయటకొచ్చాయి. అంటే ఎంత కష్టకాలమొచ్చినా గివప్ ఇవ్వకుండా సహనంతో ముందుకు సాగితే దానికి తగ్గ అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. సరే, రత్నాలొచ్చాయి. మరి అసలు టార్గెట్ సంగతేంటి?
ఇక్కడే అమృతం కోసం పోరాటం మొదలైంది. బలం కంటే బుద్ధి ఎందుకు గొప్పదో నిరూపితమైంది. చిట్ట చివరికి అందరూ ఆశగా ఎదురుచూసిన అమృతం బయటకు రానే వచ్చింది. ఇంకేముంది, వెంటనే అసురులు తమ ఖండబలం చూసుకుని దాన్ని బలవంతంగా దోచుకోడానికి ట్రై చేశారు. వాళ్లు బలాన్ని నమ్ముకుంటే విష్ణువు తన బుద్ధిని వాడాడు. అత్యంత ఆకర్షణీయమైన మోహిని అవతారం తీసుకుని తన తెలివితేటలతో ఆ భౌతికంగా బలవంతులైన అసురులను సులభంగా బోల్తా కొట్టించాడు. అమృతం మొత్తం దేవతలకు దక్కేలా చేశాడు. చూసారా, కేవలం ఖండబలముంటే సరిపోదు, బుద్ధిబలం ఉంటేనే ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని ఇది నిరూపిస్తోంది. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. మోహిని అమృతం పంచుతున్న సమయంలో రాహువు అనే ఒక అసురుడు చాలా తెలివిగా దేవతల వేషంలో వచ్చి అమృతం తాగడానికి ప్రయత్నించాడు. కాని సూర్యచంద్రులు ఎంతో అప్రమత్తంగా ఉండి అతన్ని వెంటనే పసిగట్టేశారు. క్షణాల్లో విష్ణువు అతని తల నరికేశాడు. ఎంత పెద్ద మోసం చేసినా ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, దుర్మార్గం ఓడిపోక తప్పదని ఇది నిరూపిస్తోంది. అలాగే మనం ఎంత సక్సెస్కి దగ్గరగా ఉన్నా నిరంతర అప్రమత్తత కూడా అంతే అవసరమని ఇది మనకు తెలియజేస్తుంది. ఫైనల్గా ఈ సముద్ర మథనం నుండి నేటి కాలానికి అవసరమైన జీవిత పాఠాలేంటో ఒక్కసారి బేరీజు వేసుకుందాం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ముఖ్యమైన టేకవేస్ ఇవే. మన జీవితంలో వచ్చే ప్రతి పెద్ద కష్టం, ప్రతి సవాలు ఒక సముద్ర మథనం లాంటిదే. ఆ కష్టాన్ని అధిగమించాలంటే ఒక్కొక్కసారి మనకి నచ్చని వాళ్లతో కూడా కలిసి పనిచేయాల్సి రావచ్చు. మొదట్లో వచ్చే విషం లాంటి ఫెయిల్యూర్స్ని, కష్టాలను ఓర్పుతో భరించాలి. కేవలం కష్టపడటమే కాదు, మన తెలివితేటలను ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. అవసరమైనప్పుడు బాధ్యత తీసుకుని త్యాగాలకు సిద్ధపడాలి. ఇవన్నీ పాటిస్తేనే మన జీవితంలో మనం చేసే మథనం సఫలమవుతుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఈ కథ మనల్ని ఒక లోతైన ప్రశ్న వేసుకునేలా చేస్తోంది. మన జీవితంలో కూడా ఇలాంటి భారీ పోరాటం ఎదురైనప్పుడు ఆ కష్టాన్ని శివుడిలా ముందుకొచ్చి తమ భుజాలపై వేసుకునేదెవరు? అలాగే అసలైన విజయం దక్కే వరకు దేవతల్లాగా ఎంతో సహనంతో వెయిట్ చేయడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఈ పురాతన జ్ఞానాన్ని అర్థం చేసుకుని మన నిజ జీవితంలో వచ్చే సమస్యలకు అన్వయించుకోగలిగితే అంతిమ విజయం తథ్యం. ఒక్కసారి ఆలోచించండి.